అమ్మా రేపటి నుంచి అధిక మాసం మహాసన్నిధానం వారు అందరినీ విష్ణు సంబంధమైన స్తోత్రాలు మీ యొక్క అనుష్ఠానంలో కలుపుకోమని చెప్పారు. సమయం ఉన్న వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదవండి. సమయం లేని వాళ్ళు షట్పదైనా చదవండి. రెండిట్లకి సమయం ఉంటుంది, నాకు తెలుసుండి. ఎందుకంటే బట్టలు ఉతికే పని లేదు, అంట్లు తోమే పని లేదు. ఇవన్నీ చేయడానికి యంత్రాలు, మనుషులు. ఒక విషయం మరీ చెప్తున్నాను, లైవ్లోనే చెప్తున్నాను. మనం లేకపోతే ఇల్లు గడవదు అన్న మాట అనుకోకండి. తెలిసిందా? వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ చేసి పెట్టేస్తే మన పెద్దగా పలకరించే వాళ్ళు కూడా ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. నా నా అనుభవం అది. వాళ్ళకి కావాల్సినవన్నీ ఏ టు జెడ్ అక్కడ పెట్టేస్తామనుకోండి, ఏదో పిల్లలు చదవనంత కాలం వాళ్ళ వెనకాల పడి చదివి వాళ్ళకు ఒక ఉద్యోగాలు, వాళ్ళకు ఒక ఏర్పాట్లు అవి అయిపోయి పెళ్ళిళ్ళు కూడా అయిపోతే ఇంకా పెద్దగా ఎవరికి ఉంది మన అవసరం చెప్పండి? ఇంట్లో పెద్దవాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తే వాళ్ళు మన ఏమనరు. కొడుకు కోడలు కానీ ఇంకెవరన్నా కానీ ఇంట్లో ఉంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసేస్తే వాళ్ళ కాళ్ళకి చేతులకి మనం అడ్డుపడకుండా ఉంటే చాలు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పెడుతున్నావు, నువ్వు అటు వెళ్తున్నావు ఇటు వెళ్తున్నావు, వ్యధ ప్రశ్నలన్నీ మానేస్తే అసలు వాళ్ళ గురించి మన గురించి వాళ్ళకి తాపత్రయం ఉంది. అందుకోసం ప్రశాంతంగా హాయిగా సంతోషంగా భగవంతుణ్ణి ఈ నెల్లాళ్ళు కూడా ఆరాధన చేసుకోండి. ఏమ్మా, ఇంకొక ముఖ్యమైన విషయం కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను. దయచేసి ఆ తగరపు కాగితాల్లో ఉన్నటువంటి పసుపు కుంకాలను పంచిపెట్టడం మానేయండి. అవి ఒకవేళ మీరు పంచిపెడితే వాటిని ఏం చేయాలో కూడా చెప్పి పంచిపెట్టండి. అవి గనక కట్ చేసి పొదుపుగా జాగ్రత్తగా వాడుకునే ఇల్లాలు ఇందులో ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. నా దగ్గర కుప్పలు ఉన్నాయి, వాళ్ళకి సప్లై చేస్తారు. అందుకని మీరు రాగానే బొట్టు పెడుతున్నారు, పసుపు ఇస్తున్నారు. ఇక మళ్ళీ ఇంకో పసుపు బొట్టు ఎందుకమ్మా చెప్పండి? ఇవి మానేయండి. ఈ 3 వేళ్ల వెడల్పున ఉండేటటువంటి జాకెట్ బట్టలు ఏం చేయాలో చెప్పండి. ఎవరికి వాళ్ళకి మీటర్ జాకెట్ ఉంటే, మీటర్ కూడా ఇంకా ఎక్కువేనేమో, సరిపోని పరిస్థితుల్లో మనందరం ఉన్నాం, ఎస్పెషల్లీ నేను. అందుకని ఆ 60 సెంటీమీటర్ల 3 ముక్కలు ఏం చేయాలి దాన్ని నేను పట్టుకెళ్ళి? అంటే నాకు పెట్టొద్దన్నానని అనుకోకండి, ఎవరికి పెట్టకండి. అర్థమైందమ్మా? అందుకని ఆ జాకెట్ బట్టలు ఏమన్నా ఉంటే కనుక అవి ఎవరన్నా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారేమో ఒకవేళ కనుక్కుని చెయ్యండి. లేదా హాస్పిటల్స్లో ఇట్లా యూజ్ అండ్ త్రోగా వాడతారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. అంతేకాని మీ చేతులతో మీరు ఎవరికి ఇవ్వకండి. సరేనండి, మీరు ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వద్దంటారు, ఇవన్నీ ఇవ్వద్దంటారు, ఏం చేయమంటారు అని అడుగుతారు. మీరు ఏమి ఇమ్మంటారు అని ఒక చెటాకు పువ్వులు కొని రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళు మొన్నాడు దేవుడికి పెట్టేసుకుంటారు. మీ పేరు చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళాను, ఎంత మంచి ఆవిడ, చక్కటి చామంతి పూలు ఇచ్చింది, చక్కటి మల్లెపూలు ఇచ్చింది, ఎంత బాగున్నాయో గులాబీ పూలని 4 సార్లు తలుచుకుంటూ పెట్టేసి దాన్ని అక్కడ బయటపడేస్తారు. మొన్నటి నిర్మాల్యంలో చక్కగా వెళ్ళిపోతుంది. అది కూడా కాదనుకోండి, ఇంకొంచెం కాస్ట్లీ ఇద్దాం అనుకున్నారనుకోండి, ఒళ్ళు వంచి చక్కగా మొక్కల్ని పెంచండి, తలో మొక్క ఇవ్వండి, కుండీలో వేసుకుంటారు. ఇంకా కాస్ట్లీ ఇవ్వాలనుకోండి, కడియం ఆర్డర్ పెట్టండి. ₹1,00,000 మొక్కలు కూడా ఉన్నాయట. కడియం ఆర్డర్ పెట్టండి అంటే ఈ కడియం అనుకున్నావా? రాగి కడియం పెడతారు అప్పుడు. అర్థమైందా? అందుకోసం అని చెప్పి గోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరగా ఉన్న కడియపు లంక ఆర్డర్ పెడితే చక్కగా మంచి మంచి మొక్కలు పంపిస్తారు. ఆ మొక్కలు అందరికీ పంచిపెట్టండి. తెలిసిందమ్మా? పంచడానికి బోలెడన్ని ఉన్నాయి. అవి మీరు పంచింది ఏమిటంటే ఒక 24 గంటల్లో అయిపోయేది పంచండి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు మన ఇవన్నీ మనం భరించలేక వెళ్ళి విష్ణుమూర్తి పాదాలు, శివలింగాలు, స్ఫటికలింగాలు, అన్నపూర్ణాదేవి విగ్రహాలు, విఘ్నేశ్వరుడు బొమ్మలు ఏం చేయమంటారు? ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ మానేసేయండి అమ్మా. మీరు ఏం తేవద్దు. యాత్రకి వెళ్ళినప్పుడు మేము బాగుండాలని ఒక దండం పెట్టుకోండి. వచ్చాక చెప్పండి మీరు బాగుండాలని కాశీలో అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్నానండి, విశాలాక్షి దగ్గర అని చెప్పండి, ఎంతో సంతోషిస్తాం. అందుకని ముందు ముఖ్యంగా ఈ తగరపు కాగితాల్లో పసుపు కుంకుమ పాకెట్లని అవాయిడ్ చేయండి, దయచేసి అవాయిడ్ చేయండి. మీరు ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తున్నారు, బొట్టు పెడుతున్నారు, కాస్త ఆ పసుపు ఇస్తున్నారు సూత్రాలకి రాసుకోమని, దాంతో అయిపోయింది, ఇంక ఇవ్వలేదు రిటర్న్ అని ఏమి అనుకోకండి. అర్థమైందమ్మా? ఇవన్నీ తగ్గించండి. ఎందుకంటే మీరు పసుపులు రాస్తే ఆ ఫంక్షన్ హాల్లో రాయించుకునేటటువంటి తల్లులు ఎవరూ లేరు,
రాసే ఓపిక మీకు లేదు, రెండూ లేదు. ఇదివరకు పెళ్ళికి వచ్చిన 400 మందికి ఆడవాళ్ళందరికీ పసుపులు రాసేవారు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, తెలిసిందా? ఇంకా మరీ కావాలి అనుకుంటే చక్కగా మొలకలు ఒక చిన్న ప్యాక్లో ప్యాక్ చేసి ఇస్తే తింటారు వాళ్ళు. అలాంటివి ఏమన్నా ఇవ్వండి. కానీ ఈ జూట్ బ్యాగ్స్ కానీ, ఈ ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఈ జాకెట్ బట్టలు కానీ, ఈ తగరపు పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ దయచేసి ఇవ్వకండి. ఇంకా రేపటి నుంచి అధిక మాసం ప్రారంభమైంది. ఇంకా దారుణమైన పరిస్థితులు అన్నమాట. 33 ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదమ్మా, ఎండు ద్రాక్ష ఉంటాయి కదా, అవి ఒక 4 వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు బొట్టు పెట్టి వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు మీ ఇంట్లోంచి పెడుతూ నోట్లో వేసుకుని పెడతారుగా. చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుని దగ్గర పెట్టుకుని ఎవరు వచ్చి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళకి 4 బొట్టు పెట్టి ఇవ్వండి. వాళ్ళు కూడా ఏం విసుగుపడరు, అప్పుడు నోట్లో వేసుకుని వెళ్ళిపోతారు. ఇవాళ కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు లాగా డ్రై ఫ్రూట్స్ డబ్బాల్లో ఉంటున్నాయి ఇళ్లలో. పూర్వం ఎప్పుడు పాయసం చేస్తే అప్పుడే కొనుక్కొచ్చేవారు. మరి మా ఇంట్లో అయితే, మరి మిగతా వాళ్ళందరినీ ఇళ్లలో నాకు తెలియదు, మా ఇళ్లలో అయితే ఏం చేసేవారంటే ఒక 10 రూపాయలు పెట్టి జీడిపప్పు తీసుకొచ్చేవారు. ఈ పిల్ల వెధవలు ఉండనివ్వరు, మళ్ళీ పండక్కే కొండం. మరి ఈ రాయల్టీలు అన్నీ నాకు తెలియదు కనుక నేను ఉన్నమాట చెప్తాను. 3 పట్టు చీరలు ఉండేవి, అన్ని పెళ్ళిళ్ళకి ఆ 3 చీరలే కట్టుకునే వెళ్ళేవారు. ఎవరన్నా లేని వాళ్ళకు ఒక చీర ఇచ్చేవారు, పిన్నికో అక్కకో చెల్లికో ఎవరికైనా, లేకపోతే బ్యాగ్లో పెట్టుకెళ్ళి వాళ్ళకు ఒక చీర ఇచ్చేవారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా మనమే చీర కొనుక్కోవాలి. ఇక మన ఇంట్లో పెళ్ళి అయితే మామూలు కాదనమాట. ఆడపిల్ల పెళ్ళి లేదు, మగపిల్లాడు పెళ్ళి లేదు, కొనేసుకోవడం కట్టేసుకోవడమే. సరే కట్టుకోండి, అవన్నీ మీకు ఉన్నాయి, భగవంతుడు మిమ్మల్ని అనుభవించమంటున్నాడు, అనుభవించండి. కానీ ఈ పరిస్థితి ఏమిటి, ఈ పొట్లాల పరిస్థితి ఏమిటి చెప్పండి. అందుకని ఇవి ఇవ్వకండి అమ్మ, ఇవి అసలు కొనకండి, దీన్ని ఎంకరేజ్ చేయకండి. మీరు ముఖాన బొట్టు పెట్టడమే మీరు కుంకుమ ఇచ్చేసినట్లు, పసుపు మీరు సూత్రాలకు రాసుకోమని ఇచ్చినప్పుడే పసుపు ఇచ్చేసినట్లు. కాసిన అక్షింతలు దండం పెట్టుకుని వేయించుకోండి, తప్పు లేదు. అంతేకాని ఈ తగరపు పేపర్ల మట్టుకి కళ్ళ పడకూడదు. నేను చెప్తున్నాను, చాలా వరకు తగ్గింది. ఇంకా మీరు ఇచ్చే వాళ్ళందరికీ కూడా చెప్పండి, అమ్మ ఈ పని చేయకండి, కాస్త ఆపండి అని చెప్పేసి. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు, అర్థమైందమ్మా? అది కట్ చేసి చూడండి, దాని నిండా ఇసుక ఉంటుంది, ఎరుపు రంగులో ఉండేటటువంటి ఇసుక ఉంటుందన్నమాట. దాంట్లో ఏదో కలుపుతారు, అవన్నీ కలిపి పోస్తూ ఉంటారు. ఇవి మానేసేయండి. నేను ఇవాళ క్లియర్గా చెప్దాం అనుకున్నాను. శిరీష్, ఇది ఒక్కటి కట్ చేసి మళ్ళీ విడిగా వేయనైనా, ఓకే? మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.